ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం, ప్రార్థన అంటే ఏంటో, దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటో అని ఈరోజు విశ్వాసులు చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఈ వీడియోను చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థనా శక్తి. అవును, ప్రార్థనలో చాలా గొప్ప శక్తి ఉంది. బైబిల్ లేఖనాలని పరిశీలిస్తే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు ఎన్నో జరిగాయి. ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం, ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం, ప్రార్థన వల్ల మాకు వచ్చే లాభాలు ఏమీ లేవు అనడం ఈరోజు చాలా కామన్గా మనం వింటూ ఉంటాం. కానీ బైబిల్ లేఖనాలను చూసినట్లయితే ప్రార్థన ద్వారా చాలా గొప్ప కార్యాలు జరిగాయి. మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులను ఆపాడు. దానియేలు ప్రార్థించినప్పుడు సింహపు నోర్లను మోయించిన దేవుడు. చూడండి, ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన ద్వారాగా పరలోకపు శక్తులు కదిలించబడతాయి. ప్రార్థన ద్వారాగా నీకున్న సమస్యలను తీర్చుకోవచ్చు. అవును, ఇది నిజం. ప్రార్థన అంటే వాస్తవానికి ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడటమే ప్రార్థన. నిజంగా విశ్వాసంలో నడుస్తున్నటువంటి వారికి ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన ద్వారాగా వారి యొక్క గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ షద్రకు, మెషక్, అబేద్నెగోలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రార్థించినప్పుడు అగ్నిని చల్లార్చిన దేవుడు, వారికి అగ్ని కూడా ముట్టల. ఎందువల్ల అంటే ప్రార్థించడం. అవును, ఈరోజు విశ్వాసులు చాలామంది ప్రార్థించడం మానేశారు. ఇదిగో, ప్రార్థించడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? చాలామందికి తెలియదు. ప్రార్థించకపోవడం వల్ల సాతానుడు నీ చుట్టే తిరుగుతాడు. అవును, ఇది వాస్తవం. ప్రార్థించని వారి చుట్టే సాతానుడు ఉంటాడు. ఎందుకంటే విశ్వాస జీవితంలో పడిపోతారు ప్రార్థించకపోతే, ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోతారు ప్రార్థించకపోతే. అప్పుడు సాతానుడికి మీరు అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. సోదరుడా, సోదరి, ప్రార్థించకుండా వెనకబడి ఉన్నావేమో, ప్రార్థించు. నీ ప్రతి సమస్యను దేవుడికి చెప్పుకో. దేవునితో ముఖాముఖిగా మాట్లాడు. అవును, ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడటమే. నీ ప్రతి సమస్యను నీ తండ్రితో పంచుకో. అవును, ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఆ గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా జరుగుతాయని నమ్ముతున్నాను.